ఆది ఆగు, ఆది ఆగు, ఆది ఆగు. ఎందుకు ఇంత అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వచ్చావు? లోపలికి వెళ్ళాక చెప్తాను. ముందు నువ్వు చెప్పు. అది కాదు పవి. కారులో అడిగితే చెప్పలేదు. ఇప్పుడైనా చెప్తావా చెప్పవా? చెప్పు అది. మహేశ్వరి కనిపించట్లేదు. ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని ఇంత లేట్గా చెప్తావా? నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? రెస్పాన్సిబిలిటీ ఉందా? తనని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాం. మహేశ్వరి మిస్ అయితే మనకి జరిగే నష్టం తెలిసి కూడా నా దగ్గర నిజం దాచావంటే నిన్నేమనాలి? నీకు లైఫ్లో కొంచెం కూడా సీరియస్నెస్ అనేదే లేదా? పవి, నీకీ విషయం చెప్పడం ఎంత ఇంపార్టెంటో నాకు నీ క్షేమం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే వెంటనే చెప్పలేదు. ఇంటి దగ్గరే చెప్పాలనుకున్నాను, కానీ నువ్వప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు. చెప్తే మధ్యలోనే వదిలేసి వస్తావని చెప్పలేదు. వచ్చేటప్పుడు కారులో చెప్దామనుకున్నాను, కానీ టెన్షన్తో నీ హెల్త్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమోనని భయంతో చెప్పలేదు. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి ఇలాంటి షాకింగ్ న్యూస్ చెప్తే నీకేదైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే డాక్టర్ నిన్ను కాపాడతారు. అందుకే ఇక్కడ చెప్తున్నాను. నా మనసులో ఎంత టెన్షన్ ఉన్నా నీకేం కాకూడదని నీ క్షేమం కోసం నా టెన్షన్స్ అన్నీ మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుని నీకు చెప్పకుండా ఆగాను. ఓవైపు రాజశేఖర్ అంకుల్ చేసిన తప్పుని బయట పెట్టాలి అన్న టెన్షన్, మరోవైపు నాన్న నన్ను ఇంట్లో ఒక దోషిగా చూస్తున్నారు. అసలు నాతో మాట్లాడడం ఆపేశారన్న ఆవేదన, దాన్ని అలుసుగా తీసుకుని వాసుకి అత్తయ్యనే సూటిపోటి మాటలు, ఇవేవి సరిపోవన్నట్టు విక్రమ్ చేతిలో కీర్తి లైఫ్ ఏమైపోతుందో అనే భయం. వీటన్నింటికీ తోడు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించలేకపోతున్నావు. ఇన్ని బాధలు నన్ను ప్రతి క్షణం కుంగదీస్తుంటే తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు, నాకు సపోర్ట్గా ఉంటావని ఒక చిన్న ఆశతోనే బ్రతుకుతున్నాను పవి. కానీ నువ్వు కూడా నన్ను ఇలా మాట్లాడుతూ ఉంటే నా గుండె పగిలేలా ఉంది. మీరంతా ఉన్నా నేను ఒంటరిగా అనాథగా బతుకుతున్నాను పవి. సారీ ఆది. సారీ అవసరం లేదు పవి, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పద. డాక్టర్, మీరు మరీ ఇంత నెగ్లెక్ట్గా ఉంటే ఎలా డాక్టర్? తనకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి మేమెంత జాగ్రత్తగా తనని కాపాడుకుంటూ వస్తున్నామో తెలుసా? మీ నిర్లక్ష్యం వల్ల మా కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. అరే, మీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? ఎక్స్క్యూజ్ మీ, మేము పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వగలం గానీ 24 అవర్స్ కాపలా కాయలేము. మా పనులు మాకుంటాయి. ఏదో మీరు రిక్వెస్ట్ చేశారని ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాం. సారీ డాక్టర్. మహేశ్వరికి మాకు డీలింగ్స్ ఉన్నాయి. సడన్గా కనిపించలేదనేసరికి ఆ టెన్షన్లో తను ఫ్రస్ట్రేట్ అయ్యి అలా మాట్లాడాడు. మీరేమనుకోకండి. సారీ డాక్టర్. ఇట్స్ ఓకే. సీసీ కెమెరా ఫోటేజ్ చూసాం.
తను నైట్ హాస్పిటల్ నుంచి వెళ్ళినట్టు రికార్డ్ అయింది. తను ఒక్కతే వెళ్ళిందా లేదంటే ఇంకెవరన్నా తనని తీసుకెళ్లారా? ఎవరూ తీసుకెళ్లలేదు, తనొక్కతే వెళ్ళింది. యాక్చువల్గా తను వెంటనే ఊరెళ్ళి తన బిడ్డల్ని చూడాలని మా నర్స్తో గొడవ పడింది. మా నర్స్ ఎంత చెప్పినా తను అర్థం చేసుకోలేదు. పిల్లల్ని నేను చూడాలి అని నైటే వెళ్ళిపోయింది. మా హాస్పిటల్ రూల్ ప్రకారం పేషెంట్ ఇలా చేసినప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే తరువాత ఏదైనా జరగరాంది జరిగితే మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. కంప్లైంట్ ఏమొద్దు డాక్టర్, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లీజ్. సరే అయితే మీరు తనని డిశ్చార్జ్ చేసి తీసుకుపోయినట్టుగా పేపర్స్ మీద సైన్ చేసిస్తే నేను కంప్లైంట్ ఇవ్వను. ఓకే డాక్టర్. డాక్టర్, మేమిద్దరం ఒకసారి మహేశ్వరి వాళ్ళ ఊరు వెళ్ళి చూస్తాం. తను గనక అక్కడే ఉంటే నాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. ష్యూర్ డాక్టర్, మేము ఓకే. బయలుదేరుతాం. అత్తయ్యా, మహేశ్వరి, ఎలా ఉన్నావమ్మా? ఏమైంది? అత్తయ్య, నేను బానే ఉన్నాను. నేను అర్జెంటుగా పిల్లల్ని చూడాలత్తయ్య. మిగతా విషయాలు మీతో తర్వాత మాట్లాడతాను. ఆగమ్మా, పిల్లలు ఇంట్లో లేరు, స్కూల్కి వెళ్లారు. అయితే ఇప్పుడే నేను స్కూల్కి వెళ్ళేసి వస్తాను. మన పిల్లలు ఇప్పుడు ఆ స్కూల్లో చదవట్లేదమ్మా, పెద్ద స్కూల్లో చదువుతున్నారు. అంత పెద్ద స్కూల్లో మనకు చదివించే స్తోమత ఎక్కడదత్తయ్యా? ముందు నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తాను, ఆ తర్వాత నీకు అన్ని వివరాలు చెప్తాను. ముందింట్లోకెళ్ళు. నీ పాటికి నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు లేకుండా నేను పిల్లలు ఎలా ఉండగలం?